మా పాప కోసిచ్చిన చుక్కకూర ఉంది కదండి, ఆ చుక్కకూరతో తోటకూరతో కలిపి ఫ్రై ఎలా చేయాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం చుక్కకూర తోటకూర తీసుకొని చక్కగా వాష్ చేసుకుని జల్లిబుట్టలో వేసుకుని ఆరబెట్టుకోవాలండి. చూడండి కర్రీ ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలండి. పోసి ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ సాయి మినపప్పు వేసుకుని వేపుకోవాలండి. ఇప్పుడు 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. దీంతోపాటు ఒక 2 ఎండుమిరపకాయలు తీసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న తోటకూరను తీసుకుని ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. కానీ తోటకూరలో ఎటువంటి ఉప్పు ఇప్పుడు వేయకూడదండి, కొంచెం మగ్గిన తర్వాత వేయాలి. ఇప్పుడు వేస్తే మాత్రం తోటకూర అంతా శుద్ధగా అయిపోతుంది. దీంట్లో 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 1.5 స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే మనం దీంట్లో చుక్కకూరను కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి పులుపుకి ఉప్పు ఎక్కువగానే పడుతుందండి. ఈ తోటకూరలో బోలెడన్ని విటమిన్స్ ఉంటాయండి. పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణశక్తిని బాగా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా తోటకూరలో A, C, D విటమిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఎంతగానో హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న చుక్కకూరని దాంట్లో వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఈ చుక్కకూరలో కూడా అండి బోలెడన్ని విటమిన్స్ ఉంటాయి. విటమిన్ A, విటమిన్ C ఈ చుక్కకూరలో పుష్కలంగా ఉంటుందండి. అంతేకాదండి ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ చుక్కకూరలో హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా బాగా మంచిగా ఉత్పత్తి చేస్తుందండి. చూసారా ఎంత బాగా మగ్గిందో. మగ్గిన తర్వాత ఒక 1.5 స్పూన్ కారం వేసి కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యే వరకు మగ్గనివ్వాలండి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.